డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ టెట్ 2024 అవేర్నెస్ క్యాంపెయిన్. టెట్ పేపర్ 2A సబ్జెక్ట్ తెలుగు. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు. లాంగ్వేజ్ 1 ఏ భాష వరకైనా 30 ప్రశ్నలు 30 మార్కులు. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు. మనం ఎంచుకున్న అంశాన్ని బట్టి 60 ప్రశ్నలు 60 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులు టెట్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు తెలుగు బోధనా పద్ధతులు 12 మార్కులు ఎలా వస్తాయో చెప్పుకుందాం. తెలుగు బోధనా పద్ధతులు 12 మార్కులు. భాష వివిధ భావనలు, భాషా నైపుణ్యాలు, ప్రణాళిక రచన పాఠ్యగ్రంథాలు, విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాలు, సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు, మూల్యాంకనం, పరీక్షలు. ఈ విధంగా 6 అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా తెలుగు బోధనా పద్ధతుల్లో భాగం. వీటిలో ఒక్కొక్క అంశాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. భాష వివిధ భావనలు. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాన్ని, ఆలోచనని, వాంఛల్ని తెలియజేసేది భాష అని నిర్వచించినది సఫేర్. మాట్లాడే సంక్లిష్ట వ్యవస్థే భాష హాకెట్. ఆధ్యాత్మికమైన నిర్మాణ సౌష్ఠవం కలిగి మానవ సమాజంలో భావ వినిమయానికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయమే భాష. స్టువర్ట్. మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికి అందిస్తామో ఆ పదాలు, వాక్యాలే భాష. శ్రీరామచంద్ర వర్మ. భాష్యతే ఇది భాష. ఈ విధంగా భాషకి అనేక నిర్వచనాలు చెప్పడం జరిగింది. భాషా నిర్వచనాలు చాలా ముఖ్యం. ఈ నిర్వచనం ఇచ్చి ఎవరు అడిగారో అడుగుతారు, లేకపోతే వ్యక్తి పేరిచ్చి ఆయన నిర్వచనం గుర్తించమని కూడా అడిగే అవకాశం ఉంటుంది. తర్వాతి అంశం భాషోత్పత్తి వాదాలు. అనుకరణ వాదాన్ని భౌభవాదమని పేర్కొన్నది మ్యాక్స్ ముల్లర్. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ముల్లర్. మనిషి మొదట కొన్ని క్రియాపదాలను కనిపెట్టి వాటి ఆధారంగా శబ్దాలను సృష్టించాడని చెప్పే వాదం ధాతుజన్యవాదం. హేతువాదం ఆధారంగా స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించింది నోమ్ చామ్స్కీ. భాష ప్రధానంగా ఉండే రూపాలు వాగ్రూపం, లిఖిత రూపం. ఈ విధంగా భాషోత్పత్తి వాదాలు మనకి చాలా ముఖ్యమైనవి. ఇంకా చెప్పాలంటే టట్టట్ వాదం, డింగ్డాంగ్ వాదం, ఇంకా పూపు వాదం, ఎహోహో వాదం, అనేకమైన వాదాలు బయలుదేరినవి. ఈ భాషావాదాలన్నింటినీ కూడా ఎవరు ప్రతిపాదించారు, ఎవరు వ్యతిరేకించారు, ఏది హేతుబద్ధమైనది, ఏది హేతుబద్ధం కాదు, ఏది శాస్త్రబద్ధమైనది, ఈ విధంగా అనేకమైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత అంశం భాషా నైపుణ్యాలు. చతుర్విధ భాషా నైపుణ్యాలు: శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. చతుర్విధ భాషా నైపుణ్యాలను నైపుణ్య చతుష్యం, భాషా కౌశలం అని పేర్కొంటారు. మరేంటి శ్రవణం? ఉపాధ్యాయుడు బోధించే అంశాలను శ్రద్ధగా వినడం శ్రవణం. ఉపాధ్యాయుడు బోధించిన దాన్ని గ్రహించి గుర్తుంచుకొని సరైన సమయంలో స్పష్టమైన ఉచ్చారణతో వ్యక్తీకరించడం భాషణం. పుస్తకంలో ఉన్న విషయాన్ని అర్థమయ్యేలా చదవడం పఠనం. దోషాలు లేకుండా చక్కగా రాయడం లేఖనం. LSRW అంటారు. కాబట్టి మనకి ఈ భాషా నైపుణ్యాలు ఎవడైతే శ్రద్ధగా వింటాడో వాడే. మనకి సంస్కృతంలో శ్లోకం కూడా ఉంది, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కాబట్టి ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాడికి జ్ఞానం లభిస్తుంది. మనకు కూడా అంతే. మనకి ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళు బాగా చదువుతారు. తర్వాత ఈ అంశాన్ని చూద్దాం. ప్రాథమిక స్థాయిలో పిల్లల శ్రవణాభివృద్ధికి పాటల మీద,
కథల మీద ఆసక్తి ఎక్కువ కనిపిస్తారు. కాబట్టి వాటిని వినిపించాలి. అప్పుడు శ్రవణం బాగా మనకి వాడుకలోకి వస్తుంది. పిల్లవాడు మంచిగా శ్రవణ నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది. మాధ్యమిక ఉన్నత దశలో పిల్లల శ్రవణాభివృద్ధ్యాన్ని వృద్ధి చేయడానికి పద్యాలు, శతకాలు, కరుణ, భక్తి, అద్భుత రసాలతో కూడిన గేయాలు, పాటలు వినిపించాలి. వాచక చర్య అంటే ఎదుటి వారితో మాట్లాడటం. ఉక్త రచన భాషణ శక్తిని పెంచే కృత్యం. డిక్టేషన్ సంభాషణల ద్వారా విద్యార్థుల్లో ఏ సామర్థ్యాన్ని ఉపాధ్యాయుడు గుర్తిస్తాడయ్యా? భాషణం గేయాల్లో ఏది ప్రధానం? అర్థం కంటే శబ్దం ప్రధానం. ఈ విధంగా భాషా నైపుణ్యాల్లో మనకి అనేకమైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత అంశం ప్రణాళిక రచన, పాఠ్యగ్రంథాలు. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది విద్యా ప్రణాళిక. మరి దేనికైనా ప్రణాళిక అనేది చాలా ముఖ్యం. మనం టెట్ చదువుకుంటున్నాం, దీనికి కూడా చాలా ప్రణాళికతో చదువుకోవాలి. ఈనాటి పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి, దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరిచేది విషయ ప్రణాళిక. సంస్థాగత ప్రణాళికలో భాగంగా సహపాఠ్య కార్యక్రమాల్లో నిర్వహించుకోవాల్సిన దినోత్సవాలు. తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29. ఎందుకయ్యా అంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క జన్మదినం ఆ రోజు ఆగస్టు 29. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ 8. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. మార్చి 29 అంతర్జాతీయ నాటక దినోత్సవం. ఏప్రిల్ 16 తెలుగు నాటకరంగ దినోత్సవం. కందుకూరి వీరేశలింగం జన్మదినోత్సవం. సెప్టెంబర్ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. నవంబర్ 14 బాలల దినోత్సవం. ఈ విధంగా సంస్థాగత కార్యక్రమాల్లో మనం నిర్వహించుకోవాల్సిన అంశాలు చాలా ముఖ్యం. ఈ ప్రణాళిక అనేది కూడా పాఠశాలకు, విద్యాలయాలకు, అసలు మనిషికి ఒక ప్రణాళిక చాలా ముఖ్యం. మనం ఏ సాధించాలన్నా ఒక ప్రణాళికబద్ధంగా చేయాలి. అందుకే ఒక పద్ధతి ఉండాలి మరి మన దగ్గర. తర్వాత అంశాన్ని చూద్దాం. ఉత్తమ పుస్తకానికి ఉండే 2 లక్షణాలు: బాహ్య లక్షణాలు, అంతర్లక్షణాలు. బాహ్య లక్షణాలు అంటే పుస్తకం కవర్ పేజీ, పుస్తకం యొక్క సైజు, ఇవన్నీ కూడా బాహ్య లక్షణాల కిందకి వస్తాయి. అంతర్లక్షణాలు భాష, రచన, సాహిత్యం, ఇవన్నీ కూడా పాఠ్యపుస్తకం యొక్క అంతర్లక్షణాల కిందకి వస్తాయి. క్షుణ్ణ పఠనానికి ప్రధాన వాచకం తప్పనిసరి. విస్తార పఠనాన్ని అలవాటు చేయడానికి ఉపకరించే సాధనం ఉపవాచకం. మరి ఇక్కడ ప్రశ్న: ఏ తరగతిలో భాష పాఠ్యపుస్తకాన్ని చదవటం ప్రారంభిస్తారు? 1వ తరగతి. మరి ఈ విధంగా మనకి టెట్లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. తర్వాతి అంశం విద్యా సాంకేతిక శాస్త్రం, సహపాఠ్య కార్యక్రమాలు. సాంకేతిక విజ్ఞానం అందించిన యంత్రాలను, పరికరాలను, సిద్ధాంతాలను విద్యా లక్షణాల సాధనకు వినియోగించడమే విద్యా సాంకేతిక శాస్త్రం. ఇప్పుడు మనం ఉపయోగించుకుంటుంది కూడా విద్యా సాంకేతిక శాస్త్రం కిందకే వస్తుంది. అభ్యసనానికి కారణమైన ప్రేరణ, దాన్ని పునశ్చరణం చేయడానికి తోడ్పడే వస్తుజాలమే బోధనోపకరణాలని భట్టన్ అన్నాడు. భాషా బోధన వివిధ దశలలో ఉపాధ్యాయులు ఉపయోగించే వస్తుజాలమే బోధనోపకరణాలు విలియం మార్తా అన్నాడు. బోధన అభ్యసన సామగ్రిని దృశ్య పరికరాలు, శ్రవణ పరికరాలు, దృశ్య శ్రవణ పరికరాలుగా వర్గీకరించవచ్చు. శ్రవణ బోధనోపకరణాలు రేడియో, గ్రామ్ఫోన్, టేప్ రికార్డర్, CD, DVD ప్లేయర్, ఐప్యాడ్, సెల్ ఫోన్, సంగీత వాయిద్యాలు, భాషా ప్రయోగశాల, పెన్ డ్రైవ్లు, మైక్రోచిప్లు మొదలైనవన్నీ కూడా శ్రవణ బోధనోపకరణాలుగా చెప్పుకోవచ్చు. ఒక ప్రశ్న:
సారస్వత సంఘానికి గౌరవాధ్యక్షుడిగా వ్యవహరించేది ఎవరయ్యా? ప్రధానోపాధ్యాయులు గారు వ్యవహరిస్తారు. ఇలాంటి ప్రశ్నల్ని మనం జాగ్రత్తగా గమనించుకొని చదవాలి. అప్పుడే మనకి మంచి మార్కులు వస్తాయి. తర్వాత అంశం, మూల గ్రంథాలకు వివరణ, సమీక్ష, వ్యాఖ్యానం ఇచ్చేవి పరామర్శ గ్రంథాలు. మరి వీటికి ఇక్కడ కొన్ని పరామర్శ గ్రంథాలు చెప్తున్నాను. వాటి రచయితల పేర్లు కూడా చెప్తాను, చూడండి. విద్యార్థి కల్పతరువు ముస్నూరు వెంకట శేషశాస్త్రి, పూర్వగాథాలహరి వేమూరు శ్రీనివాసరావు, శబ్దార్థ చంద్రిక మహాంకాళి సుబ్బారాయుడు, ఆంధ్రశబ్ద రత్నాకరం చలమచర్ల రంగాచార్యులు, అభినవాచార్యకం గొడవర్తి సూర్యనారాయణ, పర్యాయపద నిఘంటువు జిఎన్ రెడ్డి. ఈ విధంగా మనకి అనేకమైన పరామర్శ గ్రంథాలు సహపాఠి కార్యక్రమాల్లో పిల్లవాడు సొంతగా చదువుకోవడానికి ఉపయోగపడతాయి. పుస్తకాలను సేకరించి భద్రపరిచి అవసరమైన వారికి అందించడానికి తోడ్పడేది పుస్తక నిధి. మరి ఇది మన పాఠశాలల్లో ఖచ్చితంగా పాఠ్యపుస్తక నిధి ఉంటుంది. ఈ తర్వాత అంశాన్ని చూద్దాం. సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు. ఇతిహాసం, పురాణం, ప్రబంధం, ద్విపద, యక్షగానం, శతకం, కథాకావ్యం, ఆత్మకథ, జీవిత చరిత్ర, యాత్రారచన, లేఖ, వ్యాసం, నాటకం, నవల, గల్పిక, గీతం. ఈ విధంగా మనకి అనేక ప్రక్రియలు రావడం జరిగింది. ప్రతి ప్రక్రియ చాలా ఇంపార్టెంట్. బోధనా పద్ధతులు. పద్య బోధన, గద్య బోధన. మన పద్య బోధనకి ఉత్తమమైన పద్ధతి పూర్ణ పద్ధతి. పద్యంలోని భావాన్ని స్థూలంగా అర్థం చేసుకొని బోధించే పద్ధతి పూర్ణ పద్ధతి. అందుకే ఇది పద్య బోధనకి చాలా ఉపయుక్తం. ఆధునిక పోకడలో పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెప్తూ వివరణ ఇస్తూ పద స్వరూప స్వభావాన్ని విడమర్చి ఖండ పద్ధతి. ఇది కూడా మనకి చాలా ఉపయుక్తంగానే ఉంటుంది. దేనికదే గొప్ప. ఈ విధంగా బోధనా పద్ధతులు. తర్వాత అంశం చూద్దాం. పద్యాన్ని అర్థవంతంగా, భావయుక్తంగా, రాగయుక్తంగా చదివి విద్యార్థుల భావాగాహనకు తోడ్పడే పద్ధతి పఠన పద్ధతి. పద్యాన్ని పఠించి దాని తాత్పర్యాన్ని వివరిస్తూ చెప్పే పద్ధతి తాత్పర్య పద్ధతి. పద్యంలో ప్రతి పదాన్ని విడమర్చి వాటి అర్థాలను తెలియజేస్తూ అన్వయ క్రమంలో తాత్పర్యం వచ్చే రీతిలో బోధించే పద్ధతి ప్రతి పదార్థ పద్ధతి. ఖండ పద్ధతి ఇది ఒకేలాగా ఉంటుంది, కానీ కొంచెం తేడా ఉంది, అది గమనించాలి. మనం ఎందుకే బోధనా పద్ధతులు ఏది ఉపయుక్తమైనవి, ఏందుకి మార్పులేంటి, తేడాలేంటి, ఏ పద్ధతి ఎలా ఉంటుంది, అందుకే ఈ పద్య బోధనకి పూర్తి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పద్యాన్ని పూర్తిగా చదివి పద్యంలోని ప్రధానమైన భావాన్ని చెప్పడం సారాంశ పద్ధతి. పద్యంలోని కవితా శిల్పం, రసం, పాకం, అలంకారం, ధ్వని, విశేషాంశాలు, కవి రచనా చమత్కృతి, సమయోచిత పద ప్రయోగ ఔచిత్యం మొదలైన వాటిని ప్రశంసిస్తూ బోధించే పద్ధతి ప్రశంసా పద్ధతి. ఈ విధంగా మనకి పద్య బోధనకి బాగా అనువుగా ఉండే పద్ధతి మాత్రం పూర్ణ పద్ధతి. ఏ పద్ధతి ఎప్పుడు వాడాలో తెలుసుకొని వాడాలి. తర్వాత అంశాన్ని చూద్దాం. మూల్యాంకనం, పరీక్షలు. మూల్యాంకనం, దేనికైనా ఒక మూల్యాంకనం అనేది తప్పనిసరి. బోధనాభ్యాసన ఒక అంతర్భాగం మూల్యాంకనం. ఉపాధ్యాయుడు తన విద్యార్థుల గురించి తన బోధనను అడుగుగా తెలుసుకోవడానికి మూల్యాంకనం ఒక సహాయకారిగా ఉపయోగపడుతుంది. కొఠారి కమిషన్ అభిప్రాయం ప్రకారం మూల్యాంకనం అనేది ఒక అవిరళ ప్రక్రియ. బోధనాభ్యసన ప్రక్రియలో మూల్యాంకనాన్ని ఉపాధ్యాయుడు శాస్త్రీయంగా నిర్వహించాలి. బోధనాభ్యసన ప్రక్రియలో నిర్వహించే నికష, పరీక్ష మాపనం అన్నింటినీ కలిపి మూల్యాంకనం అంటారు. కాబట్టి మూల్యాంకనంలోని రకాలేంటి, ఎప్పుడెప్పుడు మూల్యాంకనం చేస్తాం, ఏ మూల్యాంకనం ఎలాంటి పేరుంది, మరి మూల్యాంకనంలో ఏ మార్పులు వస్తున్నాయి, ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ వీడియోలందరూ చూసి మీరు టెట్లో మంచి మార్కులు పొందాలని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదములు. ఆల్ ద బెస్ట్.